రైతుకి ఎకరం బాకీ ఉన్నారు కనుక వాటిని చేయాల్సిన అవసరం ఉందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఏమైనా సరే రైతును బాధపెట్టద్దు, వాళ్ళకి మేలు చేయాలి. ఓకే రామ్మోహన్ రావు గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్ర గారి దగ్గర రామచంద్ర గౌడ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, అందరి మిత్రులకు నమస్కారం. రామచంద్ర గారు చెప్పండి. అంటే హరీష్ రావు రాసిన సుదీర్ఘ లేఖ రేవంత్ రెడ్డికి రైతుల మీద, దాని గురించి వివరణ ఏం చెప్తారు? అసలు ఇంత అన్యాయం జరుగుతుందా రైతులకి? నిజంగా హరీష్ రావు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ఇంత విషయం చెబుతుందా? ఏమంటారు? ఆయన రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతుండో, ఆయనకు మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆయన రైతులు అప్పుడు కేసీఆర్ గారు రైతు పండిస్తే కొనే వాళ్ళే ఉండరు అనేది ఖచ్చితంగా మాట్లాడిన తర్వాత కూడా రైతుల గురించి, రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఉంది. సుమారుగా 21,000 కోట్ల రూపాయలు, సుమారుగా 21 నుంచి 22,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దాంట్లో ఎవరు మార్చాల్సిన అవసరం లేదు. సుమారుగా 50 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చెందడం జరిగింది. 5-6 లక్షలు సుమారుగా మిగతా వాళ్ళు ఉండొచ్చు, దాంట్లో లేదని లేదు. అదే రైతు బంధు కూడా కరెక్ట్ టైంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆర్థికంగా ఇబ్బంది జరగడానికి కారణం పూర్తిగా గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకలు, అప్పులతో ఉండే దాంట్లో ఇవ్వలేకపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసినా చేయకున్నా కానీ చేయడానికి ముందుండి అన్ని చేస్తున్నారు. రైతులకు సంబంధించి కూడా పంట మార్పిడికి సంబంధించి ఇప్పుడు ఓన్లీ వరి కాకుండా కమర్షియల్ పంటలకు ఉన్నది, అదే రకంగా ఆయిల్ ఫార్మ్స్ కు ప్రోత్సహించడం జరుగుతుంది. ఇంకా వేరే మొక్కజొన్న అనుకోండి, జొన్న అనుకోండి, కందులు ఇవన్నీ కూడా పండడానికి కూడా పంట మార్పిడి చేయడానికి కూడా ఆస్కారం ఉంది. కేంద్ర ప్రభుత్వము ఎఫ్సిఐ ద్వారా కొనకున్నా కానీ ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని పంటలు కొనడానికి ముందుంది, ఖచ్చితంగా కొంటది. ముందుగా హరీష్ రావు గురించి మాట్లాడాలంటే ఆయనకు మంచి పేరుంది. హరీష్ రావు అంటే అబద్ధాల రావు అని ఉన్నది, బలి రావు అని కూడా అంటారు. అబద్ధాల రావు అంటే ఆయన అబద్ధాలు చెప్తే అన్ని నమ్మినట్లే ఉంటాయి. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేసిండు, ఎన్నో దోపిడీ చేసిన అవన్నీ ప్రజలు అనుకుంటారు. ఆయన చేసిన కార్యక్రమాల గురించి ప్రతిదీ కూడా ఆయన గురించి విమర్శించాల్సిన అవసరం మనం చెప్పే కంటే ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఎంత అభిమానిస్తారంటే అంత అభిమానంతో, అంటే అబద్ధాల రావని ముఖ్యంగా మా మెదక్ జిల్లా వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. అంటే ఆయన చెప్పేటి అన్ని నిజాల లాగానే నమ్మించే రకంగా మాట్లాడుకుంటూ అబద్ధాల రావుగా ఉంటాడు. అట్లా అప్పుడు అగ్గిపెట్టే దొరకలే కానీ పెట్రోల్ దొరికింది అంటు పెట్టుకోవడానికి. ఆయన అట్లా చావు అంటే ఎంతో మందికి చావుకు కారకుడుగా ఇండైరెక్ట్ గా చేసిండు. ఎందుకంటే అందరిని రెచ్చగొట్టి అతను మాత్రం మంచిగా ఉన్నాడు. అంటే బలి రావు అని కూడా అంటారు. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది, దాంట్లో ఇబ్బంది లేదు. ముందు రైతులకు సంబంధించి కూడా సబ్సిడీగా పరికరాలు ఇవ్వడం జరుగుతుంది, సబ్సిడీ డిప్ ఉంటుంది. తర్వాత కరెంటు, ఫ్రీ కరెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది, కరెంటు కూడా ఖచ్చితంగా వస్తుంది. పంటలు ఆయన మాట్లాడుతున్నాడు, ఈ రోజు కాదు మొదటి నుంచి కూడా కొద్దిగా కోత ఉంటుంది. ఆ కోత దాని గురించి తాళ్ళు అనేది తీయొద్దని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దాంట్లో ఎక్కడెక్కడ జరుగుతుందో రైతు సంఘాల ద్వారా, ప్రతి దగ్గర రైతు సంఘాలు ఉన్నాయి, కూలీలు ఉన్నారు. అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని నిలదీయాలి. కొంతమంది అధికారులు చేసే పొరపాటుకు ప్రజాప్రభుత్వం మీద ఇబ్బంది జరుగుతుండొచ్చు. ఆ తాళ్ళను అంటే తరుగుదలను లేకుండా తగ్గించే రకంగా చేసి పర్ఫెక్ట్ గా ఎంత కొంత ఉంటో అంత తీసుకునే ప్రయత్నం చేయడానికి ముందుంటుంది. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేకుండా పంటను కూడా లాస్ట్ ఇయర్ 2 years లో కూడా దేశంలో రికార్డ్ స్థాయిలో కొన్న ఘనత కాంగ్రెస్ పార్టీకి, ప్రజాప్రభుత్వానికి ఉన్నది. ఈ సంవత్సరం కూడా ప్రతి దగ్గర కూడా కొనుగోలు కేంద్రాలు ఐకేపీ ద్వారా చేయడం, ముఖ్యంగా మహిళలు ముందుండి తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి, ప్రతి దగ్గర రైతు సంఘాలు ఉన్నాయి. దాంట్లో కూడా పొరపాట్లు ఏమన్నా తాళ్ళ అంటే కొలతలు జరిగితే ఈ రైతు సంఘాలు అనుకోండి, ఎఫ్సిఐకి సంబంధించిన వీళ్ళు ఐకేపీ వాళ్ళు అనుకోండి, వీళ్ళ గురించి ఏదన్నా ఉంటే ఇబ్బందులు ఉంటే ఎక్కడిది అక్కడ నిలదీసి వారికి కొలతలలో ప్రాబ్లం రాకుండా తరుగుదల లేకుండా చూసుకుంటే బాగుంటది. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు, రైతులకు సంబంధించి రైతులో మనది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వరి ఉంటుంది. వరిని పండించిన ఎంత పంట వచ్చినా చివరి గింజ వరకు తీసుకునే ప్రయత్నం చేస్తాం. దాంట్లో ప్రయత్నం లేకుండా ఎలాంటి ఇబ్బంది లేదు. రైతు బంధు కూడా ఖచ్చితంగా బాకీ లేకుండా ఖచ్చితంగా క్లియర్ గా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని ఇయ్యకుండా కానీ ఇదే రకంగా ప్రతిపక్షాలు ఖచ్చితంగా మాట్లాడితే
దాంట్లో ఇబ్బంది లేదు. ఇన్ని రోజులు లేనిది ఈ రోజు మాట్లాడుతుండే ఉనికి చాటుకోవడానికి, అంటే కవితకు మాట్లాడేదానికి వాళ్ళు జవాబు చెప్పలేకుండా ఈ రకంగా మాట్లాడుతున్నారు. దాది కాదు కానీ రైతులకు సంబంధించి మనము ఈ కార్యక్రమం చేయకుండా భవిష్యత్తులో ఏ పార్టీకైనా ఉనికి ఉంటుంది. రైతులే ముఖ్యంగా, రైతే రాజు. రైతుకు సంబంధించి ప్రతి కార్యక్రమం మాట ఇచ్చింది, ప్రతిది కూడా నెరవేరుస్తాము. వీళ్ళు ఉనికి చాటుకోవడానికి కేటీఆర్ గారని కానీ హరీష్ రావు గారు కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రకంగా మాట్లాడడం సమంజసం కాదు. మీరు ఎక్కడ పొరపాటు జరుగుతుందో అక్కడ తీసుకొని ఖచ్చితంగా రైతు సంఘాలను ఏకం చేసి ఉద్యమ రూపకంగా రండి. ఏ సమస్య ఉన్నా మీరు ప్రజల దృష్టిలో తీసుకొచ్చి ప్రభుత్వ దృష్టిలో తీసుకొస్తే ఖచ్చితంగా నెరవేరే రకంగా చూస్తామంటే నిజానికి కూడా రైతు బంధు పడకుండా దాన్ని కూడా ఖచ్చితంగా పడే ప్రయత్నం చేస్తాము. రైతుకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చిన చరిత్ర ఈ రోజు కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మొదటి శతకం ద్వారానే రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా రైతులకు ఎంతో చేయాలి. ఎందుకంటే ఎంత కష్టపడ్డా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అంటే ఎంత ఇబ్బంది పెడుతుండ్రో మాకు ప్రత్యక్షంగా తెలుసు. రైతులకు చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. వాళ్లకు మార్పు రకంగా, అంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే రైతుకు ఈ రోజు అమ్మాయిని అంటే పిల్లనివ్వడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దాన్ని మార్చి రైతే రాజును చేసే ప్రయత్నం చేయడంలో ప్రజాప్రభుత్వం ముందుంటది. మీ అందరి సహకారంతో భవిష్యత్తులో ప్రతి విషయాన్ని కూడా నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం. మన బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు మనతో పాటు, లక్ష్మీ నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు, వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు ఏదో చేయాలి, రైతులని రాజుల్ని చేయాలి, రైతులకు ఇచ్చిన